వెల్కమ్ టు సంపత్ స్టూడియోస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా, ఈ హైడ్రా పైన పలు విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసింది. అయితే తాజాగా భారత రాష్ట్ర సమితి నాయకుడు అసలు ఈ హైడ్రా కాంగ్రెస్ పార్టీకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఈ హైడ్రా అంటే మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ఈ హైడ్రాకు వ్యతిరేకంగా కోబ్రాను తీసుకొస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. అయితే మరి దీనికి సంబంధించింది ఎక్కడ ప్రకటించారు, ఎవరు ప్రకటించారు, మరి బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైనా ప్రకటించారా అనంటే చూద్దాం ఎవరెవరు ప్రకటించారు అని చెప్పేసి చూస్తే హైదరాబాద్ లో హైడ్రా పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. మన నగరంలోని నాలాలు, చెరువుల పరిరక్షణ కోసం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త వ్యవస్థ ఇప్పటికి చాలా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. అదే సమయంలో పలువురు పేదలతో పాటు కొందరు పెద్దల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. హైడ్రాపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత పట్లోల కార్తిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా తాము కోబ్రాను తీసుకువస్తామని కార్తిక్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. చేవెళ్ల పరిధిలోని పలు పార్టీలకు చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కార్తిక్ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కార్తిక్ రెడ్డి మాట్లాడడం జరిగింది. హైడ్రా ఏదైతే దూకుడుగా వ్యవహరిస్తుందో దాన్ని అయితే దుయ్యబెట్టారో అది పేద ప్రజలపైనే, వీళ్ళు పేదల ఆస్తులనే టార్గెట్ చేస్తున్నారు, విపక్షాలకు చెందిన నేతల ఆస్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అయితే విపక్షాల నేతలకు సంబంధించినవి అక్రమంగా కనిపిస్తాయని, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఆస్తులు మాత్రం ఎంత అక్రమమైనా కూడా సక్రమంగానే కనిపిస్తాయని ఆరోపిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ నేతలకు దోచిపెట్టేందుకే హైడ్రా పనిచేస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించిన పరిస్థితి. హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ పేరిట రంగంలోకి దిగిన హైడ్రా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మరో 3 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కార్తిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాకు వ్యతిరేకంగా కోబ్రాను ఏర్పాటు చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు దురాక్రమించిన ఆస్తుల పరిరక్షణ కోసమే కోబ్రాను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో అన్యాక్రాంతమైన సర్కారీ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకొని తీరుతామని ఆయన ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేస్తున్న సందర్భంలో అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడ ఉండడం, దానికి ఆయన కూడా చప్పట్టు కొట్టడం జరిగిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ క్రమంలో మరి దీనిని బట్టి మరి ఈ కామెంట్లు మరి పట్లోల కార్తిక్ రెడ్డి ఆయన ఊహించి అన్నాడా, లేకపోతే కావాలని కేటీఆర్ఏ ప్రకటన చేయించాడా అంటే వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను నిర్మూలించే పనిని కూడా కోబ్రా తీసుకుంటుందని కార్తిక్ రెడ్డి చెప్పడం వెనుక మరి బీఆర్ఎస్ ఆలోచన కూడా ఉన్నది అన్నట్టుగా మనం దీన్ని బట్టి చెప్పవచ్చు.